హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లో వినాయకుని 3 days పెట్టాము. ప్రతిరోజు ఏదో ఒక ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటే భలే అనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. మార్నింగ్ లేచి అలా పూజ చేసి దేవుడికి ఏదో ఒక నైవేద్యం పెడుతూ ఉంటే ఇవాళ అయితే పంచామృతం చేశాను. లాస్ట్ డే అనమాట ఇవాళ. సో మార్నింగ్ అయితే పూజ చేసేసుకున్నాము. ఇంక ఈవినింగ్ దేవుడిని ఎత్తాలి కాబట్టి బిఫోర్ హారతి చేసి దేవుడిని అయితే తీయేసాను. చాలా బాధ అనిపించింది అనమాట. బికాజ్ మనకి ఫెస్టివల్ వచ్చేటప్పుడు ఎంత ఎక్సైటింగ్గా ఉంటామో ఇలా తీయాలి అనిపించినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఈసారి అయితే నేను మట్టి వినాయకుని చేశాను అండ్ బొమ్మకు అంత కలర్స్ చేశాను కదా, సో ఇంకా బాధ వేసింది అనమాట. అస్సలు తీబుద్ధి కాలేదు. ఇంకా వినాయక సాగర్ తిరుపతి వచ్చేసాము. తిరుపతిలో వినాయకుడిని అంతా ఇక్కడే వేస్తారనమాట. ఇది ఒక పార్క్ లాగా ఉంటుంది. థర్డ్ డే కాబట్టి చాలా మంది వచ్చేసారనమాట. మేము ఎర్లీగానే వెళ్ళిపోయాము. ఈవినింగ్ ఒక 5కి అలాగా దేవుడిని ఇక్కడ వాటర్లో వేస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఇంకా మేము కూడా పూజ చేసేసి వేయాల్సిన టైం అయితే వచ్చేసింది. బట్ నేనైతే వేయలేకపోయాను. అట్లా వాటర్లో వేసేయడం నాకు అస్సలు నచ్చలేదన్నమాట. అసలు ఎవరు కనిపెట్టారా అనిపించింది అనమాట. ఇక్కడ వాటర్లో వేస్తూ ఉంటే ఇంక మా తమ్ముడు అయితే వేయమని చెప్పాను. నేనైతే పాపం అనిపించింది వాటర్లో అట్లా దేవుళ్ళని చూస్తూ ఉంటే. ఫస్ట్ టైం చూసిన లైక్ అండ్ సబ్స్క్రైబ్